ప్రశాంత రాష్ట్రంలో అశాంతి తాండవిస్తోంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. తెలంగాణలో మహిళలపై నేరాలు దారుణంగా పెరిగాయి. వైట్ కాలర్ క్రైమ్లకు అడ్డగా మారింది తెలంగాణ. అవినీతిలో పోలీస్ శాఖ పోటీ పడుతోంది. ఏ ఉగ్రదాడైనా మూలాలు ఇక్కడే దొరుకుతున్నాయి. ఈగల్ బృందాలు సైబర్ నేరాలను కట్టడి చేయలేక చతికిల పడుతున్నాయి. ప్రశాంత నిలయంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రెండేండ్లుగా అశాంతి అభద్రతా భావంతో సతమతమవుతోంది. హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రతలపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని విమర్శలుస్తున్నాయి. నడి రోడ్లపైనే కత్తులతో పొడుచుకోవడం, ఆడబిడ్డలను లైంగికంగా వేధించడం, కిడ్నాప్ చేయడం, రేపులు పెరిగిపోవడం, పట్టపగలే చోరీలు, అర్ధరాత్రిళ్లు దోపిడీలు సమాజాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుబడుతుండడం, దేశంలో ఏ ఉగ్రదాడులైనా తెలంగాణలో మూలాలు వెలుగుచూడడం, భారీ సైబర్ నేరాలు వంటి అంశాలు రాష్ట్ర ప్రజల భద్రతను సవాల్ చేస్తున్నాయి. సీఎం కనీస సమీక్షలు నిర్వహించకపోవడంతో శాంతి భద్రతల సమస్యలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయని విమర్శలుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో తీవ్రమైన నేరాలు కామన్ అయ్యాయి. 2024లో తీవ్రమైన నేరాల్లో అత్యధికంగా 22.53% పెరిగిందని సాక్షాత్తు క్రైమ్ శాఖ నివేదిక ఇచ్చింది. 2024లో డబ్బు కోసం చేసిన హత్యలు 83, సాధారణ హత్యలు 850, కల్పబుల్గా నమోదు కాగా 2345 లైంగిక దాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కిడ్నాపులు 1525 నమోదు కాగా 2023 బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే 2024 కాంగ్రెస్ హయాంలో భారీగా పెరిగి ఆందోళన కలిగిస్తోంది. భారీగా ప్రజలు నగలు నష్టపోయారు. ఇక వైట్ కాలర్ సైబర్ మోసాల్లో 46% పెరుగుదల నమోదైంది. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా చీటింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలో సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గత ఏడాది సైబర్ నేరగాళ్లు తెలంగాణ నుంచి 1866.90 కోట్లు కొల్లగొట్టగా ఈ ఏడాది ఇప్పటి వరకు 100 కోట్లు కొల్లగొట్టినట్టు తెలిసిందే. 2024లో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు గణాంకాలు చెప్తుండగా 2023తో పోలిస్తే అది 206% ఎక్కువ కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది కూడా 8 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 14,739 మంది నుంచి 606.40 కోట్లు దోల్చుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలోనూ సైబర్ నేరాల రేటు దేశ 3% చేరింది. ప్రభుత్వం నేరాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలకే పరిమితమవుతుందనే విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రజలకు ధైర్యం చెప్తూ అండగా నిలవాల్సిన పోలీసుల్లో కొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు వ్యక్తిగత పరిస్థితులు బాధిస్తుండటంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక విధుల్లో బిజీగా ఉండే సిబ్బంది తన కుటుంబీకులకు సరైన సమయంలో మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులకు కూడా పోలీస్ హాస్పిటళ్లలో మందులు అందుబాటులో లేవని సిబ్బంది వాపోతున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొన్ని బిల్లులు పెట్టి మెడికల్ రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేస్తే అవి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.